బయట చాలా చీకటిగా ఉంది. తనేం చేస్తున్నాడు? నా పని చెడగొట్టడానికి వచ్చుంటాడు. నీకు కావాలంటే ఈ రాత్రి పూట సూర్యోదయం చేయమంటావా? బయట చీకటిగా ఉందట. లేదు, మీరు నాతో పాటు స్నానాల గది వరకు రండి. నాకు చీకట్లో భయం వేస్తుంది. భయం వేస్తోందట. మమ్మల్ని మూర్ఖుల్ని చేయాలనుకుంటున్నావా? మేమిద్దరం బయటికి వెళ్తే నువ్వు లోపలికి వెళ్ళి రాజకీయ అనుమతి పత్రాన్ని దొంగులిద్దామనుకుంటున్నావా ఏంటి? నీకు గురుకులంలోకి ప్రవేశం దొరకకూడదనా? అలా జరిగే అవకాశం లేదు. నేను మా నాన్న మీద ఒట్టు వేశాను. ఇప్పుడు నేను ఏ అల్లరి చెయ్యను. అయినా మీకు నా మీద నమ్మకం లేకపోతే ధని బాబాయ్ మీరు నాతో పాటు రండి, మణి బాబాయ్ మీరు ఇక్కడే కాపలా కాయండి, సరేనా? ఇదొక సమస్య వచ్చింది. జాగ్రత్త ధని. సరే సరే, చెయ్యి వదలదు. పద పద, ముందు నువ్వు పద పద. తను కూడా కాంతా, ఇప్పుడు నీకేమైంది? మీరిద్దరు పడుకోనివ్వట్లేదేంటి? వచ్చింది. ఎవరొచ్చారు? స్నానాల గదికి వెళ్ళాలి, నాతో పాటు రండి. నీకు కూడా వచ్చిందా? ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు భయం. ఖచ్చితంగా ఇది మీరిద్దరూ వేసిన పన్నాగం. కాంతా, నేను ఇక్కడి నుంచి ఏమాత్రం కదలను. నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, వెళ్ళు. భాస్కర్ అయితే ధనితో పాటు వెళ్ళాడు, తినేమో నాతో పాటు వస్తుంది. మరి దొంగతనం ఇంకెవరు చేస్తారు? అరే శాంతించు కాంతా, శాంతించు. పద వెళ్దాం, పద రా.